Hello everyone, welcome back to another session of learning. My name is Padmalata and I welcome you all to my channel MR Pure English Grammar Learning. In the previous classes we already learned what are regular verbs and irregular verbs, how to form them, how to spell them and also how to pronounce them, right? In today's class we are going to learn tense. What is a tense? Asal tense ante enti? Tense mean nothing but time of an action. టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే పని ఎప్పుడు జరిగింది మనకి కరెక్ట్గా తెలియాలి అంటే మనం కరెక్ట్ టెన్స్ యూజ్ చేయాలన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ టైమ్. టెన్స్ టెల్స్ us నథింగ్ బట్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, ఇవి ఈ టైంని బేస్ చేసుకొని ఈ టెన్సెస్ వచ్చేసి మనకి మెయిన్లీ 3 టైప్స్. వాట్ ఆర్ దే? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఆ పని ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ప్రెజెంట్లో జరిగిందా అంటే మాట్లాడుతున్నప్పుడు కానీ మాట్లాడడానికి కొంచెం ముందు జరిగిందా, అప్పుడు ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. అది సమ్ టైమ్ ఎగో ఎప్పుడో జరిగింది, అప్పుడు ఆ పని గురించి చెప్పడానికి మనము పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. లేదు ఫ్యూచర్లో జరగబోతుంది, ఇప్పటి వరకు జరగలేదు ఇంకా ఫ్యూచర్లో జరుగుతుంది అన్నప్పుడు మనం ఇలా ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. సో tenses are mainly of 3 types: present tense, past tense and future tense. And again each tense, okay, ప్రతి టెన్స్కి వచ్చేసి మళ్ళీ 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటవి? సింపుల్, ప్రజెంట్ టెన్స్ వచ్చేసి ఇలా 4 ఫార్మ్స్గా మళ్ళీ డివైడ్ అయింది. అది కూడా దేన్ని బేస్ చేసుకుని ఆ పని ఎప్పుడు జరిగింది, ప్రజెంట్లో జరిగింది, ఓకే, మాట్లాడుతున్నప్పుడు జరిగిందా, మాట్లాడడానికి కొంచెం ముందు జరిగిపోయిందా, లేదంటే ఇంతకుముందు ఎప్పుడో స్టార్ట్ అయిపోయి మరి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే దానికి ఒక టెన్స్ అనమాట. ఇలా టైంని బేస్ చేసుకొని మళ్ళీ ప్రతి టెన్స్ కూడా ఇలా 4 ఫార్మ్స్గా డివైడ్ అయిపోయింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే పాస్ట్ టెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, past perfect tense, past perfect continuous tense. Likewise, even future tense. Simple future tense, future continuous tense, future perfect tense, future perfect continuous tense. ఇలా మనకి టోటల్గా 12 టెన్సెస్ ఉన్నాయి. ఈ టెన్స్ వచ్చేసి మనకి మెయిన్లీ 3 టైప్స్. మొత్తంగా మనము మాట్లాడేదాన్ని బట్టి ఆ టైంని బేస్ చేసుకొని మనకి టోటల్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ డూ వీ హ్యావ్? 12 tenses. Okay, let us see today this simple present tense in detail. When to use, how to use. Let us see now what is a simple present tense. Present tense ఉంది కదా, అందులో ఇది ఫస్ట్ ఫామ్ అనమాట. దీన్ని మనం ప్రెజెంట్ ఇండెఫినైట్ టెన్స్ అని కూడా అంటాము. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు కదా, విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్స్? నౌన్ ఆర్ ప్రొనౌన్, రైట్? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మాత్రమే మనము సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తాం. V1 ఫామ్ అంటే వీ ఆల్రెడీ నో, ద బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, రూట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఓకే, మనం వర్బ్స్ 3 టైప్స్ నేర్చుకున్నాం కదా, ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అందులో ఫస్ట్ టైప్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రూట్ వర్బ్. ఆ రూట్ వర్బ్కి మనం ఈఎస్ ఎప్పుడు యాడ్ చేస్తామో చెప్తాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈవెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఓన్లీ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మాత్రమే మనకి ఆబ్జెక్ట్స్ లాగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఎప్పుడు అంటే మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, వీ హ్యావ్ 7 ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లూరల్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, రైట్? ఇక్కడ మనకి ఐ, వి, యూ, దే ఇవి వచ్చేసి మనకి ప్లూరల్స్. ఆఫ్ కోర్స్ ఐ ఈజ్ సింగులర్ బట్ వీ ఆల్వేస్ కన్సిడర్ ఐ యాజ్ ఏ ప్లూరల్. ఓకే, ఐ మనకి సింగులర్ అయినా కూడా మనం ఎప్పుడు దాన్ని ప్లూరల్గానే తీసుకుంటాం. ఇంకా మనకు తెలుసు ఐ ఎక్కడ వచ్చినా కూడా ఇలా ప్రొనౌన్ రెఫర్ చేస్తున్నప్పుడు, నేను అన్న అర్థంతో వాడుతున్నప్పుడు మనము ఐ దో ఇట్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ సెంటెన్స్ we have to always capitalize that. ఇవి మనకి ప్లూరల్స్.
వీటికి మనము ఇలా వర్బ్ యూజ్ చేసినప్పుడు ఏఎస్ఈఎస్ యాడ్ చేయని అవసరం లేదు. మనకి థర్డ్ పర్సన్స్ ఉన్నాయి కదా, హీ షీ ఇట్ సింగులర్స్. ఎప్పుడైతే మనము సబ్జెక్ట్ సింగులర్ యూజ్ చేస్తున్నామో ఒక సెంటెన్స్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫామ్ చేస్తున్నామో అప్పుడు మనము ఆ వర్బ్కి ఎస్ కానీ సందర్భాన్ని బట్టి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఎప్పుడు ఎస్ అనేది కూడా నేను చెప్తాను. ఓకే, హీ షీ ఇట్ ఇలా సింగులర్స్ వచ్చినప్పుడు మనము వర్బ్కి ఎస్ యాడ్ చేస్తామన్నమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ హియర్ లివ్ అన్న వర్బ్ తీసుకున్నాను. ఇక్కడ నేను లివ్ అన్న వర్బ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ లివ్ ఇన్ దిస్ హౌస్. లివ్ అనేది మనకి V1 ఫామ్, ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. పాస్ట్ ఫామ్ లివ్డ్ రైట్, లివ్డ్ ఇది రెగ్యులర్ వర్బ్. అది వి యూజ్ చేసినప్పుడు లివ్ అగైన్, వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ ఎస్. వీ లివ్ ఇన్ దిస్ హౌస్, యూ లివ్ ఇన్ దిస్ హౌస్, దే లివ్ ఇన్ దిస్ హౌస్. అది ఇక్కడ సింగులర్ యూజ్ చేసినప్పుడు అంటే హీ అంటే ఇక్కడ చూడండి ఐ అన్నది సింగులర్ అయినా మనం ప్లూరల్గానే తీసుకుంటామని చెప్పాను. అలాగే వి అంటే చాలామంది ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, మేబీ మోర్ దాన్ 2. యూ మనకు తెలియదు, ఇంగ్లీష్లో మనకి యూ అంటే సింగులర్కైనా ప్లూరల్కైనా మనం యూనే యూజ్ చేస్తాం. అలాగే దే అంటే డెఫినెట్లీ మోర్ దాన్ 2. ఓకే, 2 ఉండొచ్చు, మోర్ దాన్ 2 ఉండొచ్చు. అది హీ అంటే ఒకడే, షీ అన్నా ఒకళ్ళే, ఇట్ అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎప్పుడైతే సింగులర్ వస్తుందో అప్పుడు మనం ఇలా వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, నాట్ ఓన్లీ ప్రొనౌన్స్, ది సబ్జెక్ట్ మైట్ బి, వీ మే యూజ్ సమ్ నేమ్స్ యాజ్ వెల్. ఆఫ్ కోర్స్ హీ అంటే రామ్ లివ్స్ ఇన్ దిస్ హౌస్. మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ దిస్ హౌస్. మై ఫ్రెండ్ ఒక్కళ్ళే కదా అక్కడ ఉన్నది, అప్పుడు మనం ఎస్ యాడ్ చేయాలన్నమాట. సబ్జెక్ట్ అంటే ఇక్కడ జస్ట్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అక్కడ ఒక సింగిల్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఇలా ఎస్ యాడ్ చేయాలి. ఓకే, సోనీ లివ్స్ ఇన్ దిస్ హౌస్. క్యాట్ లివ్స్ ఇన్ దిస్ హౌస్. ఓకే, డాగ్ లివ్స్ ఇన్ దిస్ కెనల్. ఇలా మనము సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, నౌ లెట్ us see where do we use this simple present tense. అసలు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల మనకి యూజ్ ఏంటి, మనం ఎటువంటి సందర్భంలో ఏ కాంటెక్స్లో మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే, let us see now let us see how do we use simple present tense. అసలు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, మనం ఎందుకు నేర్చుకోవాలి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మన డైలీ యాక్షన్స్ ఉంటాయి కదా, రొటీన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, అవతలి వాళ్ళతో చెప్పడానికి, అవతలి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇవి చేస్తామని చెప్పడానికి మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. మనకు స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసు కదా, ఆ స్ట్రక్చర్ యూజ్ చేసి మన డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్తాం. వాట్ డూ వీ డూ ఇన్ ద మార్నింగ్, వాట్ డూ వీ డూ ఆన్ డైలీ బేసిస్, రైట్. I wake up at 5 o'clock. I go for a walk in the morning. I drink tea. I brush my teeth. ఇవి డైలీ చేసేవి కదా. సో సబ్జెక్ట్ ఐ యూజ్ చేస్తున్నాను, వేకప్ ఇక్కడ V1 ఫామ్, రూట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ యూజ్ చేసి చెప్తున్నాను. మన ఇలా కొందరు ఐ విల్ వేకప్ అట్ 5 o'clock, ఐ విల్ గో ఫర్ యువర్ వాక్ ఇన్ ద మార్నింగ్, ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. విల్ అన్నది రాకూడదు. ఎప్పుడైతే మనం ఇలా అంటే విల్ అని చెప్తే ఫ్యూచర్లో వెళ్తాను అని చెప్తున్నట్లు అర్థం. ఓకే, ఇలా మనము సబ్జెక్ట్ తర్వాత వెంటనే V1 యూజ్ చేసి చెప్తే దాని అర్థం ఎస్ ఇట్ ఈస్ అవర్ రొటీన్ అని అర్థమైపోతుంది. సో వీ షుడ్ నో వెన్ టు యూస్ విచ్ టెన్స్ సో దాట్ వాట్ ఎవర్ వీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ది అదర్స్ దట్ వుడ్ బి క్లియర్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కరెంట్లీ హూ ఐఎమ్ ఐఎమ్ ఏ టీచర్. ఎస్ హీ ఈజ్ అ టీచర్. అలాగే మిస్టర్ రామణ ఈజ్ అ టీచర్ అంటే ఇప్పుడు అతను ఆ ప్రొఫెషన్లో ఉన్నాడు అని చెప్పడానికి మనం కూడా ఇక్కడ ఈజ్ యూస్ చేస్తాం. ఈజ్ అన్నది కూడా మనకి ఏంటి, ఈజ్, యామ్, ఆర్ ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ హెల్పింగ్ వర్బ్స్, రైట్, ప్రైమరీ ఆక్సిలరీస్. ఈ ఈజ్, యామ్, ఆర్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. వాజ్, వర్ వచ్చేసి మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇలా కరెంట్ జాబ్ గురించి మాట్లాడడానికి ఎస్ అఫ్ కోర్స్ హీ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. అలాగే దే గో టు చర్చ్ ఆన్ సండేస్ అంటే మనము డైలీ యాక్షన్సే కాదు, ఇందాకే అన్నాను కదా, ఏదైనా సరే మనము అది రెగ్యులర్ బేసిస్ మీద ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాము. వాటిని గురించి కూడా అంటే మనము అది డైలీ చేయక్కర్లేదు, అది మనము ఒక అలవాటుగా
మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఇలా చేస్తూ ఉంటాం కదా, వాటిని గురించి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసి చెప్పొచ్చు. దే గో టు చర్చ్ ఆన్ సండేస్. ఇక్కడ చూడండి, దే గో, దే సబ్జెక్ట్, గో ఈజ్ V1. గో టు చర్చ్ ఆన్ సండేస్. ఆన్ సండేస్, సండే అనేది ప్రాపర్ నౌన్ కదా, మరి ఎస్ యాడ్ చేశాను అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే అర్థం ఎవ్రీ సండే అని అర్థం. ఓకే, వీ గో టు టెంపుల్ ఆన్ ఫ్రైడేస్ అంటే టెంపుల్కి నేను ప్రతి శుక్రవారం వెళ్తాను అని అర్థం. ఇలా మనం ఏవైతే వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వన్స్ ఇన్ ఏ మంత్ ఇలా వాటి అలవాటుగా చేస్తామో వాటిని కూడా మనం ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్పచ్చు. ఓకే, పొరపాటున కూడా దే విల్ గో టు చర్చ్ ఆన్ సండే అని చెప్పకూడదు. అఫ్కోర్స్ అలా చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు వాళ్ళు, సండే వెళ్తారు అన్న అర్థం వస్తుంది అక్కడ. ఒకవేళ ఇది ఎవ్రీ సండే వెళ్ళేటట్లయితే ఈజ్ దే గో టు చర్చ్ ఆన్ సండేస్. ఓకే, వీ గో టు టెంపుల్ ఆన్ ఫ్రైడేస్ ఇలా చెప్పాలి. ఇంకా ఇది వీ డెకరేట్ అవర్ హౌస్ విత్ దియాస్ ఆన్ దివాళీ. ఇది ఎప్పుడు చేస్తాం? దివాళీ అనేది వన్స్ ఇన్ ఇయర్ వస్తుంది కదా, ఒక్కసారే వస్తుంది ఇయర్కి. ప్రతి సంవత్సరం మనం ఇలాగే చేస్తాం కదా. ఆఫ్ కోర్స్ వి ఫైర్ క్రాకర్స్ యాజ్ వెల్. ఎస్, అది కూడా మనం ఏంటి ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసే చెప్పాలి. వి డెకరేట్ అవర్ హౌస్ విత్ దియాస్, వి డెకరేట్ అవర్ హౌస్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్, వి ఫైర్ క్రాకర్స్, వి వేర్ న్యూ క్లోత్స్, వి వాష్ అవర్ హెయిర్ ఇన్ ద మార్నింగ్. ఇవన్నీ ఏంటి ఆ రోజు మనము అంటే ఆ దివాళీ రోజు, అఫ్కోర్స్ వాట్ ఎవర్ ద ఫెస్టివల్ ఇట్ ఈస్, ఆ ఫెస్టివల్ రోజు మనం ఇలాగ చేస్తాం కదా. వి వాష్ అవర్ హెయిర్ ఇన్ ద మార్నింగ్, వి వేర్ న్యూ క్లోత్స్, రైట్. ఇలా మనము ఇలా ఇయర్లీ వన్స్ జస్ట్ చేసుకుంటున్న వాటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసి మాత్రమే చెప్పాలి. వి సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ December 25th. వి సెలబ్రేట్ అన్నాను. వి సబ్జెక్ట్, సెలబ్రేట్ V1. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వి గో టు అవర్ హోమ్ టౌన్ టు సెలబ్రేట్ సంక్రాంతి. వి విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఇలా అంటే రెగ్యులర్ బేసిస్ మీద ప్రతి ఇయర్ చేస్తాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎస్ టు టాక్ అబౌట్ అవర్ లైక్స్ ఆర్ డిస్లైక్స్. ఇంకా మన హాబీస్ గురించి చెప్పడానికి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. ఎస్, పార్నీ లైక్స్ టు ప్లే టెన్నిస్, ఐ లైక్ టు సింగ్. ఇలా మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, మై హాబీస్ ఆర్. హాబీస్ అనేది సబ్జెక్ట్, ఇది ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆర్ యూస్ చేస్తాను, అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంకా జాన్ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే సో గ్రాండ్లీ ఎవ్రీ ఇయర్. ఇది కూడా చూడండి, ప్రతి ఇయర్. ఆఫ్ కోర్స్ జాన్ మేబీ హీ మైట్ బీ నౌ 10 years old or 15 years old. ఆ ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు ఏంటి ఎవ్రీ ఇయర్ హీ సెలబ్రేట్స్ సో గ్రాండ్లీ. ఇక్కడ కూడా జాన్ సెలబ్రేట్స్, ఇక్కడ జాన్ అనే సింగులర్ కదా, సో ఐ హ్యావ్ యాడెడ్ ఎస్ హియర్, రైట్. అంటే ఇప్పుడు ఏంటి ఆఫ్ కోర్స్ 15 years వచ్చినా కూడా ఇప్పుడు తను ఏంటి ఎవ్రీ ఇయర్ చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాడు అని అర్థం. అలా కూడా మనం ఇలా అలాంటి వాటిని కూడా మనం ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్తాము. అంటే గుర్తుపెట్టుకోండి, హ్యాబిచువల్ యాక్షన్ అంటే అది ప్రతిరోజు చేసేదే కాదు. మేబీ మనం అలవాటుగా వన్స్ ఇన్ ఏ వీక్ కూడా చేయొచ్చు, మేబీ ట్వైస్ ఇన్ ఏ వీక్ చేయొచ్చు, మంత్లీ వన్స్ చేయొచ్చు, మంత్లీ 3 or 4 times చేయొచ్చు, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా చేయొచ్చు. వీటిని కూడా మనము అలవాటుగా చేసే వాటిని మనం ఎప్పుడు ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి మాత్రమే చెప్తాం, రైట్. ఎస్, మై గ్రాండ్ ఫాదర్. Yes, if I want to talk about my grandfather drinks tea in the morning. He reads newspaper in the morning. Regularly, he goes for a walk in the evening. We go to school by bus. ఇలా మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం. ఇంకా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఏ కాంటెక్స్లో యూజ్ చేయొచ్చు అంటే ఫ్యాక్ట్స్ which are also called as universal truths. అంటే అవి ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. ఇంకా మనం ఈ భూమి స్టార్ట్ అయినప్పటి నుంచి అవి అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది. ఇటువంటి వాటి గురించి అవి ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్. వీటి గురించి మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి మాత్రమే మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, రైట్. ఎందుకు ఇక్కడ ఎస్ యాడ్ అయింది? ఎస్, ద సబ్జెక్ట్ ఈస్ singular. The sun అంటే singular కదా, so I have added yes. The sun rises in the east. The sun sets in the west. Yes,
అలాగే హనీ ఈజ్ స్వీట్. హనీ టేస్ట్ మారుతుందా? లేదు కదా, ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. అలాగే ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇలా ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా మనం ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి మాత్రమే చెప్తాము. వెన్ డస్ ద మూన్ కమ్? ద మూన్ కమ్స్ అట్ నైట్. అలా అనమాట. నెక్స్ట్ స్కెడ్యూల్స్. స్కెడ్యూల్స్, వాట్ యూ మీన్ బై అ స్కెడ్యూల్? అ స్కెడ్యూల్ టెల్స్ us when something is going to happen. అంటే అది ఫ్యూచర్లో జరుగుతుంది, బట్ ద టైమ్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. అటువంటి వాటిని మనము ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వీ గో టు ఢిల్లీ నెక్స్ట్ మంత్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆల్రెడీ రిజర్వ్ టికెట్స్. ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఇంకా ద ఫ్లైట్ లీవ్స్ ఇన్ 10 minutes. అంటే ఆఫ్టర్ 10 minutes జరగబోతుంది, అఫ్ కోర్స్, బట్ ది టైమింగ్ ఈజ్ ఆల్రెడీ స్కెడ్యూల్డ్. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంకా అవర్ క్లాసెస్ స్టార్ట్ అట్ 9 o'clock. ఓకే, ఇక్కడ కూడా క్లాసెస్ అనేవి అది స్కెడ్యూల్డ్ టైం. ఎస్టర్డే, టుడే అండ్ టుమారో ఆల్సో దే ఆర్ గోయింగ్ టు బీ స్టార్టెడ్ అట్ 9 o'clock. సో ఈవెన్ దట్ వన్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ చూడండి, క్లాసెస్ అన్నది ప్లూరల్ కదా, సో ఐ హ్యావెంట్ యాడెడ్ ఎనీ ఎస్ టు ది వర్బ్. బట్ హియర్ ద ఫ్లైట్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేశాను. వి ప్లూరల్ కాబట్టి నో ఎస్ ఇస్ యాడెడ్. ఓకే, రిమెంబర్ దిస్ రూల్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ వే టు యాడ్ ఎస్, వే టు నాట్ టు యాడ్ ఎస్. రైట్? ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం ఇవి? ఫ్రీక్వెన్సీ. ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పాను కదా, మనము అది డైలీ బేసిస్ కాకపోయినా మనము ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ అలా చేస్తున్న వాటి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. అలాగే షీ ఆల్వేస్ మేక్స్ నాయిస్ ఇన్ ద క్లాస్. హీ ఆల్వేస్ జంప్స్ ఇన్ ద క్లాస్. దే ఆల్వేస్ విస్పర్ ఇన్ ద క్లాస్. ఇలా మనము ఫ్రీక్వెన్సీ అంటే ఆల్వేస్ అంటే ఎప్పుడు అది జరుగుతూ ఉంటుంది. అది మేబీ నిన్న, ఇవాళ, రేపు కూడా జరగబోతుంది అన్న అర్థంతో అనమాట. ఫ్రీక్వెంట్గా ఎవరైనా ఈ పని చేస్తూ ఉంటే అలా మనము వాటిని గురించి మాట్లాడడానికి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే టీనా నెవర్ స్పీక్స్ ద ట్రూత్. అంటే ఇప్పటివరకు అది జరగలేదు, అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ గోయింగ్ టు బీ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. రైట్? అటువంటి వాటిని మనం ఇలా వాటి ఫ్రీక్వెన్సీని గురించి మాట్లాడడానికి కూడా మనం ఇలా యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ దీన్ని టీనా రేర్లీ స్పీక్స్ విత్ అస్. టీనా రేర్లీ ప్లేస్ విత్ హర్ ఫ్రెండ్స్. ఓకే, ఇలా మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని రొటీన్స్కి ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మాట్లాడడానికి, ఇంకా ఫ్యాక్ట్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ గురించి మాట్లాడడానికి, స్కెడ్యూల్డ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడానికి, ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడడానికి ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు స్పీక్. వీటి గురించి ఎప్పుడు మనం ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడాలి. Hope you all are clear with today's session. Of course, it is not completely done yet. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో మనము ఇంకా ఎలా నెగిటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి, ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అన్నది కూడా ఉన్నాయి. ఎక్కడ మనము ఎస్ యాడ్ చేయాలి వర్బ్కి, ఎక్కడ ఈఎస్ యాడ్ చేయాలి అన్నది కూడా ఉన్నాయి కదా. దోస్ ఆల్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Hope you all are clear with today's session with this simple present tense usage. Please don't forget to like, share and subscribe to MR Pure English Grammar Learning, and request you to send your feedback in the comment section below. Thanks for watching.